హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైది అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటనైతే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ అప్పుడు మీ సెల్లోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఈ వీడియోలో ఈరోజు అత్తయ్య గారి స్టైల్లో ఆవకాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్తానన్నారు. ఇది సమ్మర్ సీజన్ కదండి, అందరూ పచ్చళ్ళు కారాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మేము కూడా అలానే పచ్చడి అయితే ఈరోజు కలుపుకుందామని అనుకుంటున్నాము. అత్తయ్య గారు ఎలా కలుపుతున్నారు ఏంటి, ఎంత క్వాంటిటీ వేస్తున్నారు అనేది మొత్తం కూడా డీటెయిల్గా చెప్తారు. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఆవకాయ పచ్చడికి ప్రొసీజర్ ఏంటో చెప్పండి కొంచెం. 30 కాయలా? 30 కాయలు శుభ్రం కడిగేసుకొని పోంచుకొచ్చారు, మొక్కలు కట్ చేసుకొచ్చారు మొక్కలు. ఇప్పుడు ఇవి క్లాత్తో తుడిచేసి గింజ ఉంటుంది కదండి, ఈ గింజని పైన ఇలా తీసేసుకోవాలి, జీడి తీసేసుకోవాలి. తీసేసుకొని ఆ పొర కూడా తీసేసుకొని నీట్గా తుడిచేసుకొని బేసిన్లోకి అయితే వేసేసుకోవాలండి. ముక్కలన్నీ క్లీన్ చేసేసుకొని ముక్కలను అయితే క్లీన్ చేసుకున్నామండి. జీడిపిక్క అన్నీ కూడా తీసి జీడి గింజలు తీసేసి పైన లేయర్ లాగా వస్తుంది, అది కూడా తీసేసి నీట్గా తుడిచేసుకున్నాము. ఇప్పుడు అత్తయ్య గారు చెప్తారండి. చెప్పండి అత్తయ్య గారు. ఇలా కొలుసుకుంటాం. 30 కాయకి మేము ఇలా చేసుకుంటున్నామండి పచ్చడి. 2 3 4 1 కేజీ 4 2 కేజీ ఒక గ్లాస్ పచ్చడి కారం వేసుకున్నారండి. ఇంకా వేస్తారా? 3 కప్పులకి పచ్చడి కారం గ్లాసున్నర. 4 కప్పులకి 4 కప్పులకి గ్లాసున్నర కారం వేసారండి. గ్లాసున్నర కారం వేసారు పచ్చడి కారం. ఇది ఉప్పు ఎంత వేసుకోవాలండి? ముప్పావు వంతు వేసారు గ్లాసులో. అదేంటది? ఆవపిండా గ్లాస్ వేసారా? ఇంకా వేస్తారా? గ్లాస్ ఆవపిండి. అందులో కలపాలి కదా. మెంతులు, ఇదేంటిది? మెంతిపిండా. అది కొంచెం వేస్తున్నారు, కొద్దిగా 1 స్పూన్ ఉంటుందేమో. ఇవన్నీ కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సరిపడగా నూనె వేసుకుంటాం. సరిపడగానా? ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మేమైతే వేరుశనగ ఆయిల్ తీసాము. ఆయిల్ అయితే ఇందులో వేసుకొని కొంచెం కొంచెం కింద కలుపుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఎంత ఆయిల్ అయితే అంత నిలవ ఉంటుందండి పచ్చడి. గ్యారంటీగా సంవత్సరం నిలవ ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇలా కలిపిన పచ్చడిని మేమైతే ఒక ప్లాస్టిక్ బకెట్లో అయితే కలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఓరాలు కదా, మళ్ళీ 3వ రోజున తిరిగేస్తారండి. ఆయిల్ వేస్తున్నారు, కొంచెం ఆయిల్ వేసి అడుగున ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అదైతే అందులోకి వేసేస్తున్నారు అత్తయ్య.
మిగిలిన ముక్కలు ఉన్నాయి కదండి, దానికి కూడా అలాగే కలుపుకోవాలి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 4 కప్పులకి ఇందాక మనం ఎలా కలుపుకున్నామో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ కలిపేసుకొని మళ్ళీ ఈ బకెట్లో అయితే వేసేసుకోవాలండి. గ్లాస్ ఆపిండి, గ్లాసున్నర కారం, 30 వంతు గ్లాసులో 30 వంతేమో సాల్ట్, కొన్ని మెంతులు, అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. ఆయిల్ ఇదిగోండి అన్నీ కలుపుకొని, మెంతి పొడి అయితే ఫస్ట్ వేసారు కదండి, ఇంకా అదే మళ్ళీ వేయలేదు. మెంతులు ఇవన్నీ వేస్తున్నాం కదా, మెంతి పొడి ఎక్కువ వేస్తే చేదు వచ్చేద్దంట, అందుకని ఇప్పుడు మీరు మెంతి పొడి వేయలేదు కదా అత్తయ్య గారు? వేయలేదు. ఆవపిండి, గ్లాసున్నర కారం, 30 వంతు గ్లాసు సాల్ట్, కొన్ని మెంతులు, ఇవన్నీ వేసి ఇందాక ఎలా అయితే కలుపుకున్నామో అలాగే యాస్టీజ్గా కలిపేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. బాగా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇందాక దాంట్లో కూడా వేసారు అత్తయ్య గారు ఎల్లుల్లిపాయలు. అదే బకెట్లో వేసేసుకోవాలి. ఒకటి, రెండు కప్పులు వచ్చింది. 2 కప్పులు, 8, 10 కప్పులు, 10 కప్పులు, 10 డబ్బాలు, 10 డబ్బాల మామిడికాయ ముక్కలకి ప్రొసీజర్ ఇది. 1/2 కేజీ ఏమో 1/2 కేజీ ఆవపిండా, ఆవపిండి, 1/2 కేజీ కారం, 1/2 కేజీ కారం, 50 మెంతులు, 50 మెంతులు, 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు, 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు, కేజీన్నర నూనె, కేజీన్నర నూనె. ఇవి వీటికి కావాల్సింది. కొంచెం కారం, కొంచెం మెంతులు, ఆవపిండి, ఉప్పు, ఆయిల్, ఎల్లుల్లిపాయలు. చాలు. మా అమ్మాయి చూడండి ఇప్పుడే లెగిసి వస్తుంది నా దగ్గరికి. రామా మమ్మీ. అది కూడా అలాగే కలిపేసుకొని అందులో వేసేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. గ్రేవీ కోసం అని చెప్పి కొంచెం మిగిలిందండి ఆవపిండి. ఆ ఆవపిండి అయితే అందులో వేసేస్తున్నారు అత్తయ్య గారు. కారం కూడా వేస్తున్నారండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారా? చూడండి పైన ఆయిల్ వేసేస్తున్నారు అత్తయ్య గారు.
చాలాపోతే ఇంకా పడుతుందండి నూనె అసలు పట్టదాం అనుకుంటున్నాను, పడితే వేసుకుంటాం. అది నూనె నూనె ఎంత నూనె ఉంటే అంత మరి నిలవ ఉంటుంది అని అంటున్నారు కదా. ఓకే, అంతేనా అత్తగారు? నేను కేజీన్నర నూనె వేసాను, చాలా పోతే అప్పుడు వేసుకుంటాం. అంతేనండి, ఇంకా ప్రొసీజర్ అది కూడా. హాయ్, తీసుకుంటామే 3వ రోజు కలుపుతామండి. మూత పెట్టేసి 3వ రోజున కలపాలండి, కిందకి పైకి కలపాలా? 3వ రోజు కలుపుతా. అప్పుడు అంటే అప్పుడు కొంచెం ఊరుతుంది మొక్కకి, పిండి మెంతిపిండి ఇవన్నీ కూడా పడుతుంది కదండి. అది ఉప్పు అది చాలా పోతే అప్పుడు కలుపుకోవచ్చు మళ్ళీ. కలిపి ఇంకా ఏకంగా జాడీ ఉంటే జాడీలో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్లాస్టిక్ బకెట్లు వేసారు. 3వ రోజున తీసేసి ఏం తక్కువైనాయో చూసి వేసి అప్పుడు ఏకంగా జాడీలో వేసుకుని జాత పెట్టుకుంటాం. సంవత్సరం అయితే ఖచ్చితంగా నిలవ ఉంటుందండి. సో ఇదేనండి ఆవకాయ పచ్చడి రెడీ. అత్తయ్య గారు 3 రోజులు అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఈ పచ్చడి తీసుకుని కలుపుకోవాలి. కలుపుకుని కిందకి పైకి కలుపుకున్నాం అనుకో, ఈ కారం ఉప్పు చాలా మంది మళ్ళీ వేసుకోవాలి. తీయండి అయితే మూత. మెంతులు అవి కూడా స్మెల్ అయితే చాలా బాగుంది. చేతితో నొక్కాలి అలాగా. మరి ఉప్పు అది పైకి తిరిగితే తెల్లగా ఉంటుంది. చూడండి, కిందకి పైకి కూడా బాగా నొక్కి పెట్టాలండి. ఆ ఉప్పు, పిండి, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా అందుకుంటాయని. ఆయిల్ పట్టదేమో అండి ఇంకా. ఎందుకు పడుతుందా? ఎందుకంటే ఆయిల్ ఎలా అయినా ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. గ్రేవీ చూసారా, గ్రేవీ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. మాకు గ్రేవీ ఎక్కువ ఉండేలాగా వేసుకున్నాము. ఉప్పు పడుతుందండి, ఉప్పు కారం కూడా 2 పడతాయి. చప్పగా ఉంది కొంచెం. సరిపోద్ది, సరిపోద్దామండి. ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉన్నాయండి. ఉప్పు కారం కొంచెం నూనె, ఈ 3 కూడా వేసుకొని ఇంకా కలిపేసుకోవడమే, అంతే, అయిపోయినట్టే పచ్చడి. ఇప్పుడు నూనె వేస్తారా? ఆయిల్ వేస్తున్నారండి ఇప్పుడు అత్తయ్య గారు. ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేస్తున్నారు, కింద నుంచి పై వరకు కూడా మొత్తం కలిపేయాలని. వావ్, చాలా బాగుంది పచ్చడి చూడటానికి. రెడీ అయిపోయిందండి పచ్చడి, ఆవకాయ పచ్చడి రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా గాజు గిన్నెలోకి అయితే తీసుకుంటున్నామండి మేము. పచ్చడి అయితే జాడీ ఉంటే జాడీలో కలుపుకొని ఉంచుకోవచ్చండి. మాకైతే జాడీ లేదని చెప్పి ఇంకా ఈ బకెట్లోనే ఉంచేసుకుంటున్నాం.
పగిలిపోయింది మా జాడి. సో పచ్చడి అయితే రెడీ, ఆవకాయ పచ్చడి. చూసారు కదండి, ఆవకాయ నోరూరించి ఆవకాయ రెడీ అండి. మీరు కూడా ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏది ఎంత క్వాంటిటీలో వేస్తున్నారు అనేది తెలుస్తుందండి. సో నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.